తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే ఫైబర్ నెట్లో 410 మంది కాంట్రాక్టు సిబ్బంది తొలగింపు. అప్పటి ఎంటీ మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీసులు. నియామక పత్రాలు లేకుండానే వారికి జీతాల చెల్లింపు. మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్లలో పని వాళ్లకు చెల్లింపులు. బ్యాంకు నుంచి 1260 కోట్ల రుణాలు తీసుకున్న సంస్థ. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 900 కోట్ల బిల్లులు పెండింగ్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 1.15 కోట్లు అక్రమంగా చెల్లింపు. 15 రోజుల్లో డబ్బులు తిరిగి చెల్లించాలని వర్మకు నోటీసులు. ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఏపీ ఫైబర్ నెట్. గత ప్రభుత్వంలో అర్హతలతో సంబంధం లేకుండా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. నియామక పత్రాలేవీ లేకుండా వారు సంస్థలో చేరినట్లు పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 200 మంది కూడా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. వారిపై త్వరలో చర్యలు ఉంటాయని తెలిపారు. సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగాయని, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నేతల ఇళ్లలో పనిచేసిన వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాలు చెల్లించారని ఆరోపించారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేసే అవకాశం ఉన్న చిన్న ఉద్యోగులనే ఉదారిత చూపిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థ పేరిట బ్యాంకుల నుంచి 1260 కోట్లు అప్పులు తీసుకున్నారని, కాంట్రాక్టర్లకు 900 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి సంస్థను ఆర్థికంగా దివాలా స్థాయికి తెచ్చారని ఆరోపించారు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. సిబ్బంది అక్రమ నియామకాలపై అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. జీతాల చెక్కులపై ఆయన సంతకం చేశారని, అంతటికీ ఆయనే బాధ్యుడని పేర్కొన్నారు. ఆయన సమాధానాన్ని పరిశీలించి తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామని జీవీ రెడ్డి వెల్లడించారు. ఆయన ఆస్తుల వివరాలు, సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంపద తదితర అంశాలపై అవసరమైతే విచారణ కోరుతామని వివరించారు.
ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అవినీతిపై దృష్టి పెట్టిన సంస్థ చైర్మన్ ఇప్పటికే వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంస్థ నుంచి 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు ఆరోపించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి రప్పించేందుకు సంస్థ సిద్ధమైంది. అందులో భాగంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి సంస్థకు ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. అదే విషయాన్ని లీగల్ నోటీసు ద్వారా సమాచారం ఇచ్చారు. వర్మ నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. సంస్థ నుంచి అక్రమంగా పొందిన డబ్బు చెల్లించకుంటే వర్మపై కేసు నమోదు చేస్తామని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వాస్తవానికి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు గత వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతి జరిగిందని, దానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కారణమని ఆరోపించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ ఫైబర్ నెట్ ఏమి జరిగిందనే విషయమై సంస్థ చైర్మన్ లోతుగా విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో దర్శకుడు వర్మకు అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు, సిబ్బందిని కూడా అనుమతి పత్రాలు లేకుండా నియమించుకొని చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. దీనితో ఈ విషయం రెండు పార్టీల మధ్య వివాదం రేపనుంది. గత ప్రభుత్వంలో అర్హతలతో సంబంధం లేకుండా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు.
నియామక పత్రాలేవీ లేకుండా వారు సంస్థలో చేరినట్లు పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 200 మంది కూడా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. వారిపై త్వరలో చర్యలు ఉంటాయని తెలిపారు. సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగాయని, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేస్తున్న వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాలు చెల్లించారని ఆరోపించారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేసే అవకాశం ఉన్న చిన్న ఉద్యోగులనే ఉదారిత చూపిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ 500 సంస్థ పేరిట బ్యాంకుల నుంచి 1260 కోట్లు అప్పులు తీసుకున్నారని, కాంట్రాక్టర్లకు 900 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి సంస్థను ఆర్థికంగా దివాలా స్థాయికి తెచ్చారని ఆరోపించారు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. సిబ్బంది అక్రమ నియామకాలపై అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డికి షోకాస్ నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. జీతాల చెక్కులపై ఆయన సంతకం చేశారని, అంతటికీ ఆయనే బాధ్యుడని పేర్కొన్నారు. ఆయన సమాధానాన్ని పరిశీలించి తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామని జీవీ రెడ్డి వెల్లడించారు. ఆయన ఆస్తుల వివరాలు, సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంపద తదితర అంశాలపై అవసరమైతే విచారణ కోరుతామని వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లోనైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ లోనైతే పలు రకాల స్కామ్లు జరిగినట్టుగానైతే మనకు తెలుసు. దానికి సంబంధించి ఏపీ ఫైబర్ లో దాదాపు 10 లక్షల సబ్స్క్రైబర్స్ తో ఉన్నటువంటి కనెక్షన్ ఉన్నటువంటి ఏపీ ఫైబర్ ను దాదాపు 5 లక్షలకు దిగజారే సిచ్యువేషన్ తీసుకొచ్చి ఏపీ ఫైబర్ ను దివాలా తీసే దిశగానైతే గత వైసీపీ ప్రభుత్వం అది చేసిందంటూ కూడా ఎవరైతే చైర్మన్ జీవీ రెడ్డి ఉన్నారో ఆయన అయితే మొన్న మీడియా ముఖంగా అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో అలాగే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఏదైతే వ్యూహం సినిమా కూడా ఉందో ఆ వ్యూహం సినిమాకు సంబంధించి దాదాపు 1800 వ్యూస్ కూడా రాని ఆ సినిమాకు దాదాపు 2 కోట్ల పైన డబ్బులు కూడా కేటాయించి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడలేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ పైన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని, దీనిపైన ఇంట్రాగేషన్ చేయాలంటూ కూడానైతే చర్యలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ కోణంలో ఈ రోజు ఏపీ ఫైబర్ కు సంబంధించి ఈ యొక్క ఇష్యూ మీదనైతే ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ప్రయోజనాలు పొందారు, వారిపైన ఏ రకంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనే దిశగానైతే అడుగులు ముందుకు వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సంపత్, మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళే అవినీతికి పాల్పడుతున్నారు అన్నట్లుగా తెలిసింది. మరి ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళే అన్ని తప్పిదాలు జరిగాయి వాళ్ళ వల్లే అని చెప్తున్నారు. మరి మనం చూసుకుంటే ఏది నిజమంటారు? అయితే గతంలో మామూలుగానైతే అప్పుడు ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుచరులకు కానీ వారికి సంబంధించిన వారి యొక్క ఏదైతే ప్రత్యామ్నాయం అంటే వారి యొక్క ప్రతిఫలాలు అందించడానికి
ప్రోద్బలాలు చేసి వారి యొక్క ప్రెషర్ ను పెట్టిస్తూనైతే చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అవినీతి చేయడానికి ఉంటుంది, అలాగే వైసీపీ వాళ్ళు తమ ఇష్టారీతిన ఛార్జీలు పెంచుతూ తమకు నచ్చిన వారి యొక్క ప్యాకేజీలు కానీ వారికి ప్యాకేజీలు ఇస్తూ ఈ యొక్క ఏపీ ఫైబర్ అయితే దివాలా తీసే దిశగా పెట్టారు. అలాగే ఎవరైతే ఈ యొక్క ఆపరేటర్లు ఉంటారో, ఈ ఏపీ ఫైబర్ కి సంబంధించి ఆపరేటర్లు ఉంటారో వారినైతే దాదాపు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి వారిని ఒక రకంగా వెనక్కి తీసుకునేలాగానైతే చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనిపైన అయితే నిఘా పెంచినట్టుగా కూడా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో ఏదైతే 5 లక్షల కనెక్షన్లు తగ్గుముఖం పట్టాయో, ఏదైతే అవినీతి జరిగిందో, రామ్ గోపాల్ వర్మకి ఏదైతే వ్యూహం సినిమాకి అక్రమంగా దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బులు కట్టబెట్టారు. దీనిపైన అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకునే దిశగానైతే ప్రయత్నం చేస్తుంది. దీని వెనుక ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళపైన చర్యలు తీసుకునే దిశగానైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక ఈ ఏపీ ఫైబర్ కి సంబంధించి గత వైసీపీ హయాంలో పెద్దగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను కప్పిపుచ్చడానికైతే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఫైల్స్ కూడా ఎవరైతే ఆ యొక్క ఏపీ ఫైబర్ కి సంబంధించిన ఒక మహిళా ఉద్యోగి కూడా విజయసాయి రెడ్డికి అయితే గతంలో ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ మహిళను కూడా ఉద్యోగం నుంచి కూడా తొలగించినట్టుగానైతే మనకు సమాచారం ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపైన అయితే కఠిన చర్యలు తీసుకునే దిశగానైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నట్టుగా దానికి ఒక కమిటీని వేస్తున్నట్టుగానైతే మనకు సమాచారం ఉంది. సంపత్, ఇప్పుడు మనం చూసుకుంటే మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిపై అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరి దానిపైన మధుసూదన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారు? అయితే ఇక గతంలో మధుసూదన్ రెడ్డి ఎండీగా కొనసాగినటువంటి మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలోనే ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి దాదాపు కనెక్షన్స్ తక్కువ కావడం, రామ్ గోపాల్ వర్మకు ఈ డబ్బులు అక్రమంగా కట్టబెట్టడం, వీటితో పాటు ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇతరత్ర ప్రోత్సాహకాలు కూడా అందించినట్టుగా ఉన్నది. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి అయితే తన పైన వచ్చినటువంటి వార్తలన్నీ అవాస్తవమని, ఎలాంటి లోటుపాట్లు జరగలేదని, కావాలని కక్షపూరిత రాజకీయ చర్యలో భాగంగా వైసీపీ ప్రభుత్వంకి సపోర్ట్ గా ఉన్న తనపైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మధుసూదన్ రెడ్డి అయితే ఒక రకంగా చెప్తున్నారు. కానీ అయితే బయటకు వచ్చి బాహాటంగానైతే చెప్పిన పరిస్థితి అయితే లేదు. కానీ తనను కావాలని ఇట్లా ఈ రకంగా కక్షపూరిత చర్యల్లో భాగంగానే తనను ఇబ్బంది పెడుతున్నట్టుగానైతే మధుసూదన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. సంపత్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు రావాల్సిన 900 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని మనకు తెలుస్తుంది. మరి అవి దానిపైన అధికారులు కాంట్రాక్టర్లకు ఏమని సమాధానం చెప్తున్నారు? ఇక అధికారులు అయితే ఇప్పుడు దాదాపు 900 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి, వాస్తవమే. కానీ అది ఎందుకు ఇవ్వలేదు, ఏ రకంగా దానికి కేటాయించిన డబ్బులు ఎటు దుర్వినియోగం అయ్యాయి, దీనికి ఎవరెవరు ఉన్నారు, దీంట్లో పాత్ర ఉంది, దాన్ని వెతికే దిశగానైతే అధికారులు అయితే చూసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క స్కామ్ అయితే ఎవరైతే ఎందుకు వాళ్ళకి చెల్లించకపోవడానికి కారణం ఏంటి, ఈ సంస్థ దివాలా తీయడానికి గల కారణాలు ఏంటని వెతికే పనిలోనైతే ప్రస్తుతం అధికారులు అయితే పడ్డట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఏ అధికారులు ఉన్నారు, ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, దీనికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎటు పక్కదారి పట్టింది అనే దిశగానైతే దీనిపైన వాళ్ళు ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరెవరైతే పాల్పడ్డారో వారినైతే అరెస్టు చేయడానికి, వారిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ పరంగానైతే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సంపత్, ఇక్కడ మనం చూసుకుంటే రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దానిపైన వర్మ ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటి వరకు అయితే ఈ విషయమై వర్మనైతే ఎటువంటి స్పందించడం కానీ ఏమి కానీ చేయలేదు. కాకపోతే దీని వెనుక ఎందుకైతే వర్మకైతే ప్రతిఫలాలు అందింది తెలుసు. ప్రతిఫలాలు అందిన మాట వాస్తవమే. దాదాపు ఇక ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ సంబంధించి దాదాపు 2,150 కోట్ల మేర గత యాజమాన్యం ముంచేసిందని కూడా జీవిరెడ్డి అయితే ఏదైతే చెప్పారో అందులో వర్మ పాత్ర కూడా కొంత మేరకు ఉంది. ఆయనకు అనధికారికంగా దాదాపు 1,800 వ్యూస్ వస్తే ఆయనకు 2 కోట్ల రూపాయలు ఏ రకంగా కట్టబెడతారు, ఒక్కొక్క వ్యూస్ కి దాదాపు 100 రూపాయలు వేసుకున్నా అంత అవ్వవు, కానీ దాదాపు 2 కోట్ల రూపాయలు ఏ విధంగా కట్టబెడతారు అంటూ కూడా అయితే మనకు తెలుస్తుంది. అలాగే దీంట్లో ఏదైతే ఈ ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి 410 మంది అనధికార ఉద్యోగులను కూడా ఇప్పుడు తొలగించినట్టుగానైతే జీవిరెడ్డి తెలిపారు. దాంట్లో ఇంకొక 200 మందికి కూడా వాళ్ళను విధుల నుంచి
తొలగిస్తామంటూ కూడా జీవీ రెడ్డి చెప్పినట్టు పరిస్థితి. ఇక దీనిపైన ఈ విషయం పైన అయితే వర్మనైతే ఇప్పటి వరకు స్పందించడం అయితే జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఏపీ 500 సంస్థలో జరిగిన అవినీతిపై దృష్టి పెట్టిన సంస్థ చైర్మన్ ఇప్పటికే వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంస్థ నుంచి 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు ఆరోపించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి రప్పించేందుకు సంస్థ సిద్ధమైంది. అందులో భాగంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి సంస్థకు ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఇదే విషయాన్ని లీగల్ నోటీసు ద్వారా సమాచారం ఇచ్చారు. వర్మ నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. సంస్థ నుంచి అక్రమంగా పొందిన డబ్బు చెల్లించకుంటే వర్మపై కేసు నమోదు చేస్తామని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వాస్తవానికి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు గత వైసీపీ ప్రభుత్వం ఏపీ 500లో అవినీతి జరిగిందని, దానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కారణమని ఆరోపించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ 500 ఏమి జరిగిందనే విషయమై సంస్థ చైర్మన్ లోతుగా విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో దర్శకుడు వర్మకు అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు, సిబ్బందిని కూడా అనుమతి పత్రాలు లేకుండా నియమించుకొని చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. దీంతో ఈ విషయం రెండు పార్టీల మధ్య వివాదం రేపనుంది. ఏపీ 500లో చాలా అవకతవకలు జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మరి ప్రధాన నిందితులు ఎవరు అనేది అయితే తెలియట్లేదు. దాంట్లో వర్మ పేరు వినిపిస్తుంది అండ్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది. అయితే దానిపై మధుసూదన్ రెడ్డి గారు స్పందించి దీని మొత్తం నా పైన కావాలని ఆరోపిస్తున్నట్లుగా చెప్తున్నారు. వర్మ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. మరి చూడాలి. ఇటు కాంట్రాక్టర్లకి కూడా పెండింగ్ డబ్బులు 900 కోట్లు పెండింగ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి వైసీపీ వాళ్ళదే తప్పు, వాళ్ళే అవకతవకలు జరగడానికి రీజన్ అని ఇటు టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళదే తప్పు, టీడీపీ వాళ్ళే ఏపీ 500లో అవకతవకలు చేశారని వాళ్ళు అన్నారు. మరి ఎవరు నిజము ఎవరు అబద్ధం అనేది అయితే ఇప్పుడు దర్యాప్తులో తెలుస్తుంది. మరి అప్పటి వరకు అయితే మనం వేచి చూడాలి. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.